ఇది శనగపప్పు అండి. శనగపప్పు ఒక 4 గంటలు నానబెట్టి పొంగనాలు చేద్దామని మిక్సీ పడదామని మిక్సీ జారీలో వేసిన. ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క అయితే వేసి ఇది పట్టిన తర్వాత ఈ పప్పు వేసిన. ఇప్పుడు ఈ పప్పు పట్టుకుందాము. ఈ మిక్సీ అయితే పట్టిది కొంచెం బరకగా పట్టుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇందులో వేసిన. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇందులో ఏమేమి వేసినా అన్నదైతే మీకు చూపలేదు నేను. మీరు చూడాలనుకుంటే మీరు కూడా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి, చూస్తే మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి చేయడం స్టార్ట్ చేద్దాము. కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా మనం పొంగనాలు అయితే ఎట్లా వేసుకుంటామో ఇదే స్టాండ్లో వేసుకోవాలి. మనం పొంగనాలు చేసుకునే దానిలోనే ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడు తింపేసుకోవాలి. ఈ సైడ్ కూడా మంచిగా కాలాలి. పొంగనాలు చేయడం అయితే అయిపోయిందండి శనగపప్పుతోటి. ఇది టమాటో పచ్చడితో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎట్లా చేయడం అని అనుకుంటే నేను పూర్తిగా చూపించలే కదా మీకు. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి, వీడియో చూసి చేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు తిన్నాక మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉన్నదన్నది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట